హాయ్ స్టూడెంట్స్, ఈరోజు మనం చూడబోయే టాపిక్ రియల్ టైమ్ ఆపరేటింగ్ సిస్టమ్. ఇన్ ఆపరేటింగ్ సిస్టంలో మనకి టోటల్ టైప్స్లో డిఫరెంట్ టైప్స్ చూసాం. డిస్ట్రిబ్యూటింగ్ అని చెప్పి, టైమ్ షేరింగ్ అని చెప్పి. సో అందులో ద నెక్స్ట్ కేటగిరీ వచ్చేసరికి రియల్ టైమ్ ఆపరేటింగ్ సిస్టమ్. ఈ రియల్ టైమ్ ఆపరేటింగ్ సిస్టమ్ ఏంటంటే మనం ఇప్పుడు ప్రెజెంట్ యూజ్ చేస్తున్న ఆన్లైన్ సిస్టమ్స్లో మ్యాక్సిమం వర్క్ అయ్యేదంతా కూడా రియల్ టైమ్ ఆపరేటింగ్ సిస్టమ్. సో దీనికి ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే ఒక రిజర్వేషన్ సిస్టమ్ తీసుకోండి. మీరు ఏ రిజర్వేషన్ సిస్టమ్ అయినా, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు రైల్వే రిజర్వేషన్ సిస్టమ్ తీసుకుంటే మీరు ఎక్కడైనా ఏ సిటీలో అయినా మొత్తం టోటల్ ఇండియాలో ఎక్కడైనా కూడా మీరు రిజర్వేషన్ చేశారు అంటే దట్ ఈస్ ఎంటైర్ ఏ సిటీకి సంబంధించి మీరు సిస్టమ్ ఓపెన్ చేసినా కూడా ఆ పర్టికులర్ సీట్ అనేది బుక్డ్ అని చెప్పి చూపిస్తుంది. అంటే ఆ సీట్ బుకింగ్ అనేది సేమ్ ప్లేస్లో లేకుండా వేరే డిఫరెంట్ ప్లేస్లో ఉన్నా కూడా మనకి టోటల్ ఎంటైర్ సిస్టంలో అది అప్లై అయింది. సో దట్ ఈస్ ద రియల్ టైమ్ ఆపరేటింగ్ సిస్టమ్. అంటే ప్రెజెంట్ సిచ్యువేషన్లో ఆల్ టైప్స్ ఆఫ్ రిజర్వేషన్ సిస్టమ్స్ బేస్డ్ ఆన్ రియల్ టైమ్ ఆపరేటింగ్ సిస్టమ్స్. సో ఇందులో ఏంటంటే మనం ఎక్కడ ప్లేస్ ఏంటి, టైం ఏంటి అనేది కాకుండా మనం చేసిన ప్రతి ట్రాన్సాక్షన్, ప్రతి టాస్క్ కూడా ఎంటైర్ సిస్టమ్ మొత్తం అప్లికబుల్ అవుతుంది. ఆ సిస్టమ్ మనం వరల్డ్ వైడ్ పెట్టుకుంటే వరల్డ్ వైడ్, లేదు కంట్రీ లెవెల్ పెట్టుకుంటే కంట్రీ లెవెల్లో మొత్తం అంతా కూడా అప్లికబుల్ అయ్యే సిస్టమ్ అంతా ఏంటంటే రియల్ టైమ్ ఆపరేటింగ్ సిస్టమ్. సో ఇది కంప్లీట్గా డిఫైన్ చేసేది ఏంటి అంటే డేటా ప్రాసెసింగ్ సిస్టమ్. సో ఇది మెయిన్ రియల్ టైమ్ ఆపరేటింగ్ సిస్టమ్ నుంచి మనం డిఫైన్ చేసే పాయింట్. రియల్ టైమ్ ఆపరేటింగ్ సిస్టమ్ నుంచి డిఫైన్ చేసేది వచ్చేసరికి డేటా ప్రాసెసింగ్ ఈస్ డిఫైన్డ్ యాజ్ డేటా ప్రాసెసింగ్ సిస్టమ్. సో ఇందులో కూడా మనకు ఒక టైం ఇంటర్వెల్ రిక్వైర్డ్ అయి ఉంటుంది. టైం ఇంటర్వెల్ రిక్వైర్ చేసిన దాన్ని బట్టి దెన్ ప్రాసెస్ చేసి ఆ ప్రాసెస్కి, ఆ రిక్వెస్ట్కి మనం రెస్పాండ్ అయ్యి అక్కడ ఇచ్చిన ఇన్పుట్ని బట్టి మనం టోటల్ ఎన్విరాన్మెంట్ని కంట్రోల్ చేసుకుంటూ వెళ్తాము. సేమ్ మనం ఏదైతే ఇన్పుట్ లెవెల్స్ ఇస్తామో ఆ ఇన్పుట్ నుంచే మనం ఏం చేస్తాము, రిజర్వేషన్స్ అవన్నీ కూడా కంప్లీట్ చేసుకుంటాం. సో నాట్ ఓన్లీ వన్ ట్రైనే కాకుండా ఎనీ ట్రైన్కి ఈ రియల్ టైం ఆపరేటింగ్ సిస్టమ్ అనేది ఎలా అయితే వర్క్ అవుతుందో సేమ్ టోటల్ ఎన్విరాన్మెంట్కి మనం ఇచ్చే ఇన్పుట్ని బట్టి మనం వాటిని అప్లై చేస్తూ ఉంటాం. సో దట్ ఈస్ ద సెకండ్ పాయింట్. టు ప్రాసెస్ అండ్ రెస్పాండ్. సో దేన్ని బేస్ చేసుకునే ప్రాసెస్ అండ్ రెస్పాండ్ అంటే మన ఇన్పుట్స్ని బేస్ చేసుకొని. సో దట్ ఈస్ సో స్మాల్ ఇట్ కంట్రోల్స్ ది ఎన్విరాన్మెంట్. సో దిస్ ఈస్ ద మెయిన్ పాయింట్. నెక్స్ట్ ఇలాంటి దీస్ టైప్స్ ఆఫ్ సిస్టమ్స్ అన్నీ కూడా మనకి ఎక్కువగా రిజిడ్ టైమ్ రిక్వైర్మెంట్స్ని అండ్ ఆపరేషన్స్ ఆఫ్ ది ప్రాసెస్ అనేది ఒక ఫ్లో ఆఫ్ డేటా కింద యాక్సెస్ చేసుకుంటూ వెళ్తాయి. సో మెయిన్లీ ఈ టైప్ ఆఫ్ సిస్టమ్స్ ఎక్కువగా మనకి ఈ రిజిడ్ సిస్టమ్ అనేది బేస్ చేసుకుంటుంది. సో దీస్ టైప్స్ ఆఫ్, మీకు డయాగ్రామాటికల్గా కూడా నేను చూపిస్తాను లాస్ట్లో, ఆర్ యూజ్డ్ when there are rigid time operations of a processor. So or the flow of data. నెక్స్ట్ ఈ సిస్టమ్ ఎలాంటి చేయాలి అంటే వెల్ డిఫైన్ ఫిక్స్డ్ టైమ్ కన్స్ట్రైంట్స్ అనేవి. వాట్ ఈస్ కన్స్ట్రైంట్? కన్స్ట్రైంట్ మీన్స్ రూల్స్. సో ఒక ఫిక్స్డ్ వెల్ డిఫైన్డ్ రూల్స్ అనేవి మనం ఫిక్స్ చేసుకుని సిస్టమ్ని యాక్సెస్ చేస్తాం. ఎప్పుడైతే ఈ వెల్ డిఫైన్డ్ ఫిక్స్డ్ రూల్స్ అనేవి మనం ఫాలో అవ్వమో అండ్ దాన్ని డిజైన్ చేసుకోమో దెన్ ఈ సిస్టమ్ మొత్తం కూడా ఫెయిల్ అయిపోతుంది. ఓకే, సో దిస్ సిస్టమ్ కంపల్సరీ రియల్ టైమ్ ఆపరేటింగ్ సిస్టమ్ అంటే అవి మస్ట్ అండ్ షుడ్గా మనం చేయాలి. మస్ట్ హ్యావ్ టైమ్ కన్స్ట్రైంట్స్. అదర్వైజ్ ఎప్పుడైతే ఇవి మనం ఫిక్స్ చేసుకోమో, ఫాలో అవ్వమో దెన్ ఈ సిస్టమ్ మొత్తం కూడా మనకి ఫెయిల్ అవుతుంది. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్గా చెప్పుకోవాలి అంటే
ఇండస్ట్రియల్ కంట్రోల్ కానీ లేదు, రిజర్వేషన్ సిస్టమ్ కానీ లేదు, టెలిఫోన్ స్విచ్చింగ్ ఎక్విప్మెంట్స్ కానీ, ఫ్లైట్ కంట్రోల్స్ కానీ, ఇవన్నీ కూడా మనకి రియల్ టైమ్ ఆపరేటింగ్ సిస్టమ్కి బెస్ట్ ఎగ్జాంపుల్. సో ఈ రియల్ టైమ్ ఆపరేటింగ్ సిస్టమ్ అనేది ఎన్ని టైప్స్లో కేటగిరీస్ అయ్యిందంటే మనకి 2 టైప్స్లో కేటగిరీస్ అయ్యింది. సో ఆ 2 టైప్స్ ఏంటంటే మనకి హార్డ్ రియల్ టైమ్, సో దిస్ ఈజ్ హార్డ్ రియల్ టైమ్, అండ్ సెకండ్ కేటగిరీ వచ్చేసరికి సాఫ్ట్ రియల్ టైమ్. సో హార్డ్ రియల్ టైమ్ అండ్ సాఫ్ట్ రియల్ టైమ్, ఈ 2 కూడా మనకి రియల్ టైంకి సంబంధించిన కేటగిరీస్. సో ఇప్పుడు నేను ఒక డయాగ్రామ్ చూపిస్తాను మీకు. ఫస్ట్ మనం ఏదైతే ఫ్రంట్ ఎండ్ అప్లికేషన్ యూజ్ చేస్తున్నామో, సో మీరు ఏదైనా సాఫ్ట్వేర్ యూజ్ చేయండి, లేదు వెబ్ బ్రౌజర్ నుంచి యాక్సెస్ చేయండి, అవన్నీ కూడా మనకి ఫ్రంట్ ఎండ్ అప్లికేషన్. సో ఫస్ట్ ఈ అప్లికేషన్ నుంచి మనం RTOS కెర్నల్ అని చెప్పి ఒకటి ఉంటుంది. సో దట్ ఈస్ ద మెయిన్ OS కనెక్షన్. సో RTOS కెర్నల్ అనే దానికి మనం లింకప్ అవుతాము. సో దట్ ఈస్ BSP RTOS కెర్నల్. సో మన యూజ్ చేసే అప్లికేషన్ నుంచి మనం బోత్ రిసీవింగ్ అండ్ సెండింగ్ రెండు కూడా ఈ కెర్నల్తో చేస్తాం. ఆఫ్టర్ దట్ మన దగ్గర ఉన్న హార్డ్వేర్ ఏదైతే ఉందో ఆ హార్డ్వేర్తో లింకప్ అవుతాం. దట్ ఈస్ కస్టమ్ హార్డ్వేర్. అగైన్ దీంతో కూడా సెండింగ్ అండ్ రిసీవింగ్. సో మనం ఎప్పుడైతే రిక్వెస్ట్ సెండ్ చేస్తున్నామో దట్ ఈస్ సెండింగ్ యారో, అండ్ మనం మళ్ళీ అగైన్ మనం ఇచ్చిన ఇన్పుట్కి రిసీవ్ చేసుకుంటాం కాబట్టి దట్ ఈస్ రిసీవింగ్ యారో. సో ఇలా చేసిన తర్వాత ఆఫ్టర్, ఇది ద మెయిన్ కాన్సెప్ట్. అయితే విత్ ఇన్ ది అప్లికేషన్ మనం ఎలా కాంటాక్ట్ అవుతామో మనం మార్కెట్తో అంటే, ఫర్ ఎగ్జాంపుల్ అప్లికేషన్, సో దట్ ఈస్ రియల్ టైమ్ ఆపరేటింగ్ సిస్టమ్. దెన్ మనం యూజ్ చేసే డ్రైవర్స్, సమ్ డ్రైవర్స్ అంటే ఒక్కొక్క హార్డ్ డిస్క్కి ఒక్కొక్క హార్డ్వేర్ డివైస్కి మనకి డిఫరెంట్ డ్రైవర్స్ ఉంటాయి. సో దిస్ ఈజ్ అప్లికేషన్. అయితే అప్లికేషన్లో మనకి మిడిల్ వేర్ కింద, సో నెక్స్ట్ వన్ రియల్ టైమ్ ఆపరేటింగ్ సిస్టమ్ అండ్ నెక్స్ట్ డ్రైవర్స్, దెన్ ఫైనల్లీ హార్డ్వేర్. అంటే మనం నార్మల్ రియల్ టైమ్ ఆపరేటింగ్ సిస్టమ్ నుంచి ఏ హార్డ్వేర్ని యాక్సెస్ చేయాలన్నా కూడా మధ్యలో మనం డ్రైవర్స్ అనేవి మస్ట్ అండ్ షుడ్గా యూజ్ చేయాలి. వితౌట్ ఎనీ డ్రైవర్ మనం ఏ హార్డ్వేర్ కాంపోనెంట్ని యాక్సెస్ చేయలేము. సో దెన్ రియల్ టైమ్ ఆపరేటింగ్ సిస్టమ్ నుంచి మనకి ఇక్కడ సాఫ్ట్వేర్ మార్కెట్. సో ఏదైనా సరే సాఫ్ట్వేర్ మార్కెట్లో మనం మిడిల్ వేర్కి కాంటాక్ట్ అవుతూ ఉంటాం. సో దిస్ ఈజ్ మిడిల్ వేర్, multiple middleware items. After the drivers. So next, this is market. ఇప్పుడు రియల్ టైమ్ ఆపరేటింగ్ సిస్టమ్ నుంచి కూడా ఈ కంప్లీట్ సాఫ్ట్వేర్ మార్కెట్ ఏదైతే ఉందో దీనికి మనం ఏం చేస్తున్నామంటే డిస్ట్రిబ్యూషన్ ఇస్తున్నాం. సో దిస్ ఈస్ డిస్ట్రిబ్యూషన్ సాఫ్ట్వేర్ మార్కెట్కి. దెన్ ఈ డ్రైవర్ నుంచి మనకి ఏమవుతుంది అంటే పర్చేస్. సో దిస్ ఈస్ ద రియల్ టైమ్ ఆపరేటింగ్ సిస్టమ్ యొక్క వర్క్. నెక్స్ట్, ఇప్పుడు ఈ హార్డ్వేర్ రియల్ టైమ్, హార్డ్ రియల్ టైమ్ అండ్ సాఫ్ట్ రియల్ టైమ్ అని చెప్పి మనకి 2 కేటగిరీస్ ఉన్నాయి. సో వాట్ ఈజ్ హార్డ్ రియల్ టైమ్ మీన్స్, ఎప్పుడైతే గ్యారంటీ క్రిటికల్ టాస్క్ కూడా మనం కంప్లీట్ చేస్తూ విత్ ఇన్ ఏ రేంజ్ ఆఫ్ టైం, అంటే ఒక పర్టికులర్ టైంలో కూడా మనం గ్యారంటీ 100% ఆ క్రిటికల్ టైంలో కూడా మనం టాస్క్ అనేది కంప్లీట్ చేస్తాము, దట్ ఈస్ హార్డ్ రియల్ టైం. దీనికి ఎగ్జాంపుల్గా చెప్పుకోవాలి అంటే ఏ రోబోట్. రోబోట్ అనేది ఏమవుతుంది, ఎలాంటి కార్ బాడీ, అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను కార్ తీసుకుంటున్నాను, ఒక కార్ బాడీని ఫిక్స్ చేసేటప్పుడు మనం రోబోకి ఇచ్చినప్పుడు ఎంటైర్ కార్ బాడీ అంతా కూడా విత్ ఇన్ టైం, మనం ఎప్పుడు రోబోకి పెట్టేది విత్ ఇన్ టైం. సో విత్ ఇన్ టైంలో అది కంప్లీట్ చేసేస్తుంది. సో దట్ ఈస్ ద హార్డ్ రియల్ టైం. సో అంటే విత్ ఇన్ టైంలో 100% మనం ఆ టాస్క్ కంప్లీట్ చేయాలి, సింపుల్గా చెప్పాలి అంటే. దెన్ సాఫ్ట్ రియల్ టైంకి వచ్చేసరికి సమ్ రిలాక్సేషన్తో, మనం ఏదైనా కూడా అంత క్రిటికల్గా తీసుకోకుండా సమ్ రిలాక్సేషన్తో విత్ ఇన్ టైం లిమిట్లోనే రిలాక్సేషన్తో చేసేదంతా కూడా సాఫ్ట్ రియల్ టైం, అండ్ హార్డ్గా చేసేదంతా కూడా హార్డ్ రియల్ టైం. సో దీనికి సాఫ్ట్ రియల్ టైంకి ఎగ్జాంపుల్ వచ్చేసరికి ప్రెసెంట్ మల్టీమీడియా సిస్టమ్స్ అండ్ డిజిటల్ ఆడియో సిస్టమ్స్ ఏవైతే ఉన్నాయో అవి మనకి సాఫ్ట్ రియల్ టైమ్ సిస్టమ్కి ఎగ్జాంపుల్స్. సో టోటల్ ఈ రియల్ టైమ్ సిస్టమ్ బేస్ చేసుకుని మనకి అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్ మనం ఫేస్ చేసేవి ఏంటంటే, మ్యాక్సిమం కన్సంప్షన్ అనేది మనం చేస్తూ ఉంటాం ఇన్ రియల్ టైమ్ ఆపరేటింగ్ సిస్టమ్. మనం ఏదైతే యూజ్ చేస్తున్నామో బ్యాక్గ్రౌండ్ ఎన్విరాన్మెంట్, దట్ ఈస్ మ్యాక్సిమం కన్సంప్షన్, అంటే మ్యాక్సిమం యూటిలైజింగ్ అనేది మనం చేస్తాం. ఎక్కడ కూడా దాన్ని వేస్ట్ చేయడం కానీ, లేదు మెమొరీని అలాట్ చేయడం కానీ, ఏదైనా కూడా మనం మ్యాక్సిమం కన్సంప్షన్ అనేది చేస్తాం.
నెక్స్ట్ వన్ టాస్క్ నుంచి అనదర్ టాస్క్ కి ఈజీగా షిఫ్ట్ అవుతూ ఉంటాం. అంటే ఈ టాస్క్ ఇక్కడ పాస్ చేస్తూ అండ్ ఈ అనదర్ టాస్క్ కి ఈజీగా మనం షిఫ్ట్ అవుతూ ఉంటాం. దట్ ఈస్ ద సెకండ్ అడ్వాంటేజ్. నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చేసరికి అప్లికేషన్ మీద ఫోకసింగ్ అనేది చాలా ఈజీ. అడ్వాంటేజెస్ లో ద థర్డ్ పాయింట్ వచ్చేసరికి మనం ఫోకసింగ్ అప్లికేషన్ అనేది చాలా ఈజీగా చేయగలుగుతాం. అంటే ఆటోమేటిక్గా ఫోకస్ చేస్తే మనకు వర్క్ కూడా ఆటోమేటిక్గా ఏమవుతుంది అంటే ఈజీగా కంప్లీట్ చేసుకోగలుగుతాం. సో సెకండ్ వన్ వచ్చేసరికి టాస్క్ షిఫ్టింగ్ అండ్ థర్డ్ వన్ ఫోకసింగ్. సో వన్ మోర్ ఇంపార్టెంట్ పాయింట్, ఎంబెడెడ్ సిస్టమ్తో రియల్ టైమ్ ఆపరేటింగ్ సిస్టమ్ అనేది ఈజీగా బిల్డప్ అవుతుంది. సో రియల్ టైమ్ ఆపరేటింగ్ సిస్టమ్ బిల్డ్ ఇన్ ఎంబెడెడ్ సిస్టమ్. సో ఎంబెడెడ్ సిస్టమ్స్ కూడా చాలా ఎక్స్ట్రాడినరీగా మనకి ప్రెసెంట్ యూజ్ చేస్తున్నాం కాబట్టి దట్ ఈస్ వన్ మోర్ అడ్వాంటేజ్. నెక్స్ట్ ఎర్రర్స్ రాకుండా ఎర్రర్ ఫ్రీగా మనం ఈ రియల్ టైమ్ ఆపరేటింగ్ సిస్టమ్ని పెర్ఫామ్ చేసుకోవచ్చు. బట్ డిసడ్వాంటేజెస్ ఏంటి అంటే ఓన్లీ లిమిటెడ్ టాస్క్స్ మాత్రమే మనం ఎట్ ఏ టైం పెర్ఫామ్ చేయగలుగుతాం. సో దట్ ఈస్ ద వన్ డిసడ్వాంటేజ్. అండ్ హెవీ సిస్టమ్ రిసోర్సెస్, అంటే టోటల్ రిజర్వేషన్ సిస్టమ్ కి మనం చూస్తే చాలా సిస్టమ్స్ అనేవి మనకి బ్యాక్గ్రౌండ్ ప్రాసెసింగ్ అంతా కూడా జరుగుతూ ఉంటాయి. సో అవన్నీ కూడా బాగా హెవీ సిస్టమ్స్ ని మనం యూజ్ చేయాల్సి ఉంటుంది. వాటిలో కూడా కాంప్లెక్స్ అల్గారిథమ్స్ ని యూజ్ చేయాల్సి ఉంటుంది. సో ఇవన్నీ మనకి రియల్ టైమ్ ఆపరేటింగ్ సిస్టమ్ కి సంబంధించిన డిసడ్వాంటేజెస్. బట్ ఇప్పుడు ప్రెసెంట్ బయట మనం యూజ్ చేసే వాటిలో ఎక్కువగా రియల్ టైమ్ ఆపరేటింగ్ సిస్టమ్నే బాగా పెద్ద పెద్ద ఆర్గనైజేషన్స్ అన్ని కూడా యూజ్ చేస్తున్నాయి. సో దిస్ ఇస్ ద టోటల్ కాన్సెప్ట్ అబౌట్ రియల్ టైమ్ ఆపరేటింగ్ సిస్టమ్. మీకు ఎగ్జామ్లో కనుక ఈ క్వశ్చన్ అడిగినప్పుడు టోటల్ ఈ డయాగ్రామ్ వేసి ఎక్స్ప్లెయిన్ చేసి అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్ అండ్ ద కాన్సెప్ట్ గురించి రాస్తే మీకు మంచి మార్క్స్ వస్తాయి.